ఫ్రెండ్స్, కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు, ఊహాతీతంగా వాటికి సంబంధించిన సంకేతాలు ఊహించని విధంగా బయటపడుతుంటాయి, తెలుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ మార్పులు, రాజకీయ చదరంగంలో అనేక రకాల మార్పులు చేర్పులు, ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి దాన్ని కొనసాగుతున్న తీరు, ప్రజల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి పరిచయం, నేపథ్యం, ఇవన్నీ కూడా చూసినప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉందనేది ఊహించడం చాలా తేలికే. ఊహించడమే కాదు, అందుకు తగిన ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తనదైన ముద్ర వేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. తద్వారా గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధించింది. అయితే ఈ ఫలితాల వెనుక కీలకమైనటువంటి అంశం మాత్రం ప్రజలందరికీ అవగతమైంది, అర్థమైంది. ఆ అంశానికి సంబంధించిన పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతకు ముందున్నటువంటి ప్రజారాజ్యం విలీనం కావడం ద్వారా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కేంద్ర మంత్రి కాగలిగారు, రాజ్యసభ సభ్యుడు కాగలిగారు. ఆ తర్వాత పార్టీని కనుమరుగు చేసి ఆయన సినిమాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సినిమా ప్రపంచానికి విరామం ఇచ్చి పూర్తిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి దాదాపు అత్యంత సన్నిహితుడిగా మారారు, బాగా దగ్గరయ్యారు. బీజేపీ రాజకీయాలతో మమేకమైపోయినట్టుగా తాజా సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక వారం 10 రోజుల క్రితమే ఢిల్లీ పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ఆయనకి ఇచ్చినటువంటి ఒక అసైన్మెంట్, ఒక కార్యాచరణ, మహారాష్ట్ర ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, అక్కడ మీరు ప్రచారం చేయాలి, తెలుగు వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్యాచెస్లో మీరు ప్రచారం చేసి పెట్టాలి అని. అంతేకాకుండా బీజేపీ ప్రచారక్ అనే పదవిని కూడా దాదాపు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన బీజేపీకి కీలకమైనటువంటి ప్రచారకర్తగా మరి నిలవబోయే అవకాశం కనబడుతోంది. ముందు ఖచ్చితంగా ఆ పార్టీ మహారాష్ట్రలో ఎట్లయితే శివసేన ఉందో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన, ఇది కూడా బీజేపీ అనుబంధ పార్టీగా దాదాపుగా రూపాంతరం చెందింది. ఈ కొద్ది రోజుల్లో ఆ రకమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే బీజేపీ తనకు తానుగా పవన్ కళ్యాణ్ని పలు సందర్భాల్లో తమ కార్యకర్తగా దాదాపుగా నేరుగా ప్రకటించకపోయినా కార్యకర్తగా భావించి ఆయన కార్యాచరణ అప్పగిస్తోంది, అసైన్మెంట్స్ ఇస్తోంది. ఉదాహరణకి సనాతన ధర్మ ప్రచారం అనేది బీజేపీకి ఉన్న కోర్ యాక్షన్ అంటే అది అత్యంత ప్రధానమైనటువంటి కార్యాచరణ. సనాతన ధర్మ ప్రచారం బీజేపీకి ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రం. దాన్ని భుజాన వేసుకొని జనసేన అధినేత ఎంతగా ఊగిపోయారో, చెలరేగిపోయారో మనందరం చూసాం. అంటే ఒక కోర్ ఇష్యూని, అంటే ప్రధానమైనటువంటి అంశాన్ని బీజేపీ అంత తేలిగ్గా అందరికీ అప్పగించదు. అది అప్పగించాలి అంటే ఆ కార్యక్రమాన్ని ఎవరికైనా ఒక వ్యక్తికి, శక్తికి, రాజకీయ నాయకుడికి అప్పగించాలంటే బీజేపీతో డీప్ రూటెడ్ సంబంధ బాంధవ్యాలు, అంటే చాలా అంతర్గతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తికి తప్ప ఇలాంటి సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాన్ని అప్పగించదు.
ఆయనకు అప్పగించింది. అంటే దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఖచ్చితంగా బీజేపీలో జనసేన అంతర్భాగం కాబోతోంది. ఎందుకంటే ఇవాళ కూడా ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో అగ్రనేతల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్కి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. కానీ ఎవరికి రానటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆహ్వానం ఆయనకు అందింది జనసేన అధినేతకు. అలాగే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాల్లో ఇక ముందు జనసేన అధ్యక్షుడు పాల్గొనబోతున్నారు. అంటే నేరుగా బీజేపీలో కలిపేశాం అని చెప్తే ప్రజల్లో ఏ రకమైన సంకేతాలు వెళ్తాయో తెలియదు. కాబట్టి మెల్లిమెల్లిగా ఆ వైపు మొగ్గు చూపుతూ బీజేపీలో అంతర్భాగంగా పనిచేయడానికి, బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థగా పనిచేయడానికి జనసేన మొగ్గు చూపుతున్నదా? ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీగా దాదాపు దశాబ్ద కాలపు ప్రయాణం తర్వాత వాళ్ళకి అర్థమైంది, ప్రాంతీయ పార్టీగా ఇండివిజువల్గా పోటీ చేస్తే 6-7% ఓట్ల కంటే రావు. మ్యాక్సిమం వస్తే 10% ఓట్స్ రావచ్చు. దానివల్ల గెలవడం చాలా కష్టం. అంటే పొత్తులు పెట్టుకోవడం అంటే మళ్ళీ స్థానికంగా బలమైనటువంటి పార్టీలు టీడీపీ, వైసీపీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి టీడీపీతోనే పెట్టుకోవాలి. టీడీపీ జెండా భుజాన మోస్తూ ఎంతకాలం కార్యకర్తలు ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకమైన విషయం. ఎందుకంటే ఎంతకాలం టీడీపీ జెండా భుజాన మోస్తామని. కాబట్టి ఒక నేషనల్ పార్టీ అండదండలతో తను కనుక రంగంలో ఉంటే రేపొద్దున అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా మారేటువంటి అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే ఇంతకంటే బలమైన నాయకుడు బీజేపీలో మరొకళ్ళు లేడు. ఖచ్చితంగా బీజేపీ ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఈ రకంగా ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ఇటు జనసేన కానీ అంటే బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మలుపు తిప్పటానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అంటే బీజేపీకి దక్షిణాదిన సరైన ఫుటింగ్ లేదు, సరైనటువంటి పాదం మోపే పరిస్థితి లేదు, అడుగులు వేయటానికి అవకాశం లేదు, నిలబడేటువంటి అవకాశం లేదు, ఒక స్టేబుల్గా నిలబడేటువంటి అవకాశం లేదు అనుకుంటున్న దశలో బీజేపీకి ఒక గట్టి మద్దతుదారుగా బీజేపీని నిలబెట్టడం కోసం తన వంతు ప్రయత్నం చేసే ఒక నాయకుడిగా జనసేన అధినేత పూర్తిగా వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే ఆయనకు రాజకీయ స్వార్థం లేదా అంటే ఉండొచ్చు, ఆయన రాజకీయ స్వార్థం ఉండొచ్చు. అందులో ఆయన ఖచ్చితంగా బీజేపీ చేయూతతో ఎదిగి తను అనుకున్న స్థాయికి చేరతానని ఆశిస్తుండవచ్చు. కానీ పరస్పరం అంటే బీజేపీకి ఆయన అవసరం, ఆయనకు బీజేపీ అవసరం. ఈ రెండు అవసరాల రీత్యా బీజేపీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో మరి బలమైనటువంటి పునాదులు వేయటం కోసం బీజేపీ అంతర్భాగంగా జనసేనను మార్చుకోవడమా, లేదా విడిగా ఉన్నప్పటికీ తన అనుబంధ రాజకీయ ఉద్యమంగా జనసేనను మార్చడమా, ఏదో ఒకటి చేయబోతున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతాయి. అతి కొద్ది కాలంలోనే ఈ అనౌన్స్మెంట్ లేదా ఈ రకమైనటువంటి కార్యాచరణ రూపొందబోతోంది. ఖచ్చితంగా దీని ద్వారా, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా బీజేపీకి ఒక గట్టి గొంతుగా ఆంధ్రప్రదేశ్లో లభించబోతోంది. అట్లాగే జనసేనకి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ అండదండలు లభించబోతున్నాయి. ఈ పరస్పర అవగాహన, పరస్పర ఒప్పందం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ బీజేపీ తరఫున తన వాయిస్ వినిపించే అవకాశం జనసేన అధినేతకు రాబోతోంది. అట్లాగే బీజేపీ కూడా ఆయన్ను తన ప్రచారాస్త్రంగా ఒక బలమైనటువంటి ప్రచారాస్త్రంగా మార్చుకోబోతోంది. అలాగే నేషనల్ పాలిటిక్స్లో కూడా తనదైనటువంటి శైలిలో గుర్తింపు తెచ్చుకోవడానికి బీజేపీ ఇస్తున్న తోడ్పాటు ఉపయోగపడుతుందని జనసేన అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే
ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా తనకంటూ ఒక ఉనికి, తనకంటూ ఒక స్థాయి కల్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీతో అడుగులు వేసి బీజేపీతో కలిసి ముందుకు సాగడానికి మరి వ్యూహరచన చేస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే పూర్తిగా బీజేపీలో కలిపేస్తారా అంటే కలపకపోవచ్చు, ఒకవేళ అవకాశం ఉండి కలుపుతారా, కలిపేయచ్చు కూడా. ఇది ఈ నిర్ణయం ఈ బీజేపీలో మమేకమైపోవటమా లేదా ప్రత్యేకంగా ఉండే బీజేపీకి సహకరించడమా అనే నిర్ణయం అతి త్వరలో జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఇప్పటి నుంచి పూర్తిగా బీజేపీ గొంతుకగా మారి సనాతన ధర్మం ప్రచారకగా మారి ఆయన పనిచేయడం దాదాపు ఖాయంగా కనబడుతోంది. ఈ రకమైన కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన మార్పులు వస్తాయి? ఒకవేళ బీజేపీ గొంతుకగా మారిపోతే లేదా బీజేపీ కార్యాచరణలో ఆయన మమేకమైతే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావన లేదా వారి అభిప్రాయం మార్చుకుంటారా? అంటే జనసేన విషయంలో తమ అభిప్రాయం ఏమైనా మారుతుందా? ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. చూడాలి. మున్ముందు ఖచ్చితంగా బీజేపీ జనసేన దాదాపుగా ఉమ్మడి కార్యాచరణతోనే ముందుకెళ్ళమని తెలుస్తోంది. చూద్దాం ఏం జరగబోతుందో.